దేవుని సన్నిధిలో వెళ్ళాలి. నీకు వచ్చేటువంటి ఆర్థికమైనటువంటి రాబడుల నుంచి కాదా, మనం తర్వాత పెడదాం. ఆయనకి ఇబ్బంది అది బాగా తెలకూడదు. తెలుస్తావా? కాకరికి వెళ్తావా? ఇద్దరికి వెళ్తావా? ఒక్కడికి వెళ్తారా? ఇద్దరికి. అది ఇప్పుడు కాదులే, ఆయనకి పెళ్ళి అయిన కాడి నుంచి. కనుక నీకు దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ అధికారం ఆకాలు కూడా ఉంచు, ముక్కు పట్టుకో, ఇది గట్టి పట్టుకో. అట్ట కూర్చోవచ్చా? షూటింగ్ లేదు ఇక్కడ దాకా. అమ్మా ఎవరన్నా ఒకటి రాకూడదు, కండ ఒకటి దుప్పటో కండవ తీసుకొని ఎవరు రారు. వస్తాను. సరే, మీకు మిగతా 20 సేవకులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిసం ఇస్తున్నాను. నోరు కూడా పోయి బయటకు వచ్చాను. వాడు బడికి నేను వెళ్ళిన చర్చి. ఆయన మా పెదనాన్న, ఆయన పాస్టర్ గారు. ఎందుకు వచ్చావు? నేనేది చేసిన నార్మల్గా వేరే ఊరు అంటే వచ్చా. మా పెదనాన్న పాస్టర్ గారు చెప్పారు, నేను చెప్పాను కదా. కనుక కుటుంబ వ్యవస్థలో పురుషుడి పాత్ర కంటే స్త్రీ పాత్ర చాలా శ్రేష్టంగా, ఎంతో పరువు కలిగి, ఎంతో బాధ్యత కలిగింది. కనుక ఈరోజు మీరు ప్రేమించుకున్నారు, ఈరోజు మీరు పెళ్లి చేసుకున్నారు, అందు నిమిత్తమే ఈ యొక్క బాప్తిసం తీసుకుపోతే పెళ్లి చేయాలని ఆలోచన మీద వచ్చారా? లేకపోతే వ్యక్తిగతంగా ఆ యొక్క ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించాలి అని వచ్చాను. మంచి తల్లి. కనుక ఇక మీదట ఇంతకుముందు ఎలా ఉన్నావో, అమ్మా నాన్న వాళ్ళతో ఏం చెప్పావో, ఏం చేసావో ఏందనేది నీకంటూ భాగస్వామి నువ్వు ఏర్పరచుకున్నావు. భాగస్వామి నీకు ఉంటా ఉన్నాడు. నువ్వు ఏది చెప్పినా తల్లిదండ్రులకి ఎలా చెప్పావో, ఎలా చేసావో ఇక మీదట నీ భాగస్వామికి నువ్వు చెప్పాలి. భాగస్వామి చెప్పినటువంటి అడుగుజాడలో నువ్వు నడవాలి. కనుక ఇప్పుడు భాగస్వామి కాలేదు, ఇప్పుడు నీ భాగస్వామి దేవుడు. మనందరికీ ఆయనే వరుడుగా ఉన్నాడు. కనుక నీవు నిజరక్షకుడిగా క్రీస్తుని అంగీకరిస్తున్నావా? ఈరోజే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన కుమార్తెగా చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఓకే అన్నావు. ఇక మీదట ఇంతకుముందు అవదు అన్నట్టు ఆడవగా, ఇంతకుముందు ఏదైనా చేయకుండా పనులు చేశారని కానీ, అంటే చేయకుండా పనులు అంటే తండ్రి ఆ చేనికి వెళ్ళిపోమంటే, అది ఎడకపోయామంటే, అది కొనక్కరామంటే పోకుండా కానీ నీకు లేదు అని చెప్పటం ఉంటుంది అట్లా. కానీ ఇది ఎప్పుడైతే దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు నువ్వు చేర్చుకున్నాడు, దేవుడు నువ్వు కుమార్తెగా మార్చుకున్నాడు. ఇక మీద ప్రతి క్షణం నీకున్నటువంటి సమస్యలు నీ భర్తకు చెప్పేదానికంటే కూడా మొదట దేవునికి చెప్పు. ఇరువురు కలిసి ప్రార్థన చేసి ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కనుక దేవుడు మాకిచ్చినటువంటి ఈ అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మొగలండి మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం ఓకే. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. ఈరోజు నాయన మీ సన్నిధిలో మీరు రక్షణ వస్త్రాన్ని ధరిపించేసి బిడ్డను బట్టి